ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయేది. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. నేను ఒక బొమ్మని, ఒక చిత్రాన్ని ఊహించుకున్నాను. దీన్ని దేశమంతా ఇప్పుడు సమూయేలు వెనకతలు ఉంది. ఎవరి వెనకతలు ఉంది? సమూయేలు. సమూయేలు ఒక్కడు ఇలాగ ఉన్నాడు. ఇవి చూడండి, ఇలాగ ఉన్నాడు. ఇలాగుండి ఇలా చేతులు చాపేస్తాడు. ఇలాగా ఇలాగా సమూయేలు ఉన్నవారు అందరికన్నా పుట్టివాడు. కానీ ఆయన ఒక్కడు ఇలా ఉన్నాడు. ఉదాహరణకి చిత్రంగా ఫోటో కోసం ఇలా ఉన్నాడు. ఇప్పుడు ఎవడైనా ఫిలిష్తీయులైనా, అమాలేకీయులైనా, కనానీయులైనా, ఇంకెవరైనా సరే ఇశ్రాయేలీయులను జయించాలంటే ముందు ఎవరిని కొట్టాలట? సమూయేలుని కొట్టాలట. ఒక్కడు ఇశ్రాయేలీయులందరికీ సంరక్షణగా ఉన్నారు. ప్రియమైన దేవుని, ఈరోజు మొదటి మాట ఏంటి? యెహోవా నామం కదా. రెండవది కూడా దేవుని వాక్యం కదా. మూడవది కూడా దేవుని మందిరం కదా. ఆ మూడు చూడండి, ఆ మూడు ఉండి 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 4:5 వచనం, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ పలకాలి, భూమి ప్రతిధ్వనినిచ్చినంత గొప్ప కేకలేశారట. ఆ కేకలు విని 7వ వచనం చూడండి, జడసి, ఎవరు? శత్రువులు జడిసిపోయి దేవుడు దండులోనికి వచ్చాను అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగూ సంభ్రమింపలేదు, అలా దేవుడు గొప్పవాడు అన్నట్లుగా అన్నారు. చూడండి, స్తుతి ఉంది, దేవుని మందిరం ఉంది, దేవుని నామం ఉంది. వారు ఆర్భాటంతో కేకలేశారంట. అందుకే మొదటి పాయింట్లో చెప్పాను, చాలాసార్లు స్తుతిస్తున్నాం కానీ ఏం కలగట్లేదంట? విజయం కలగట్లేదు. వీరు అంత గట్టిగా అరిశారు. ఏమైంది రిజల్ట్ అంటే ఓడిపోయారు. బయటికి కేకలేస్తున్నారు, లోపల ప్రవర్తన బాగులేదు కాబట్టి వారు ఓడిపోయారు. కాబట్టి అలాంటి ఓడిపోయిన పరిస్థితుల్లో ప్రజలందరూ ఆ విధంగా ఉంటుండగా 7వ అధ్యాయంకి వచ్చేసరికి దైవజనుడు సమూయేలు లేచాడు. హల్లెలూయా. దైవజనుడు ఒక్కడు ఇశ్రాయేలీలందరినీ అలాగా ఒంటి చేత్తో అన్నట్లుగా సమూయేలు బ్రతికిన దినములన్నిటిను ఏ దేశపు వారు సమూయేలుని ఏమి చేయలేకపోతున్నారు. కాబట్టి ఆ దైవజనుడు ప్రార్థన అనే ప్రాకారాన్ని తన దేశాన్ని చుట్టూ కట్టేశాడు. మనం ఏం చేయాలి? మన కుటుంబానికి మన ప్రార్థన అనే ప్రాకారాన్ని మన కుటుంబం చుట్టూ, ప్రభువా నా భర్తకి నీ కాపుదలు అనుగ్రహించండి, నా పిల్లలకి నీ కాపుదలు అనుగ్రహించండి, నా ఇంటికి నీ కాపుదలు అనుగ్రహించండి అని ఒక్కరు ఉన్నట్లయితే, కనీసం ఒక్కరైనా ఉన్నట్లయితే ఆ కుటుంబాలు బాగానే ఉంటాయండి. ఏంటోనండి మా కుటుంబం అంతా సెలచెదరి అయిపోయిందంటే అర్థం ఏంటంటే ఆ ఇంట్లో ఒక్కరు కూడా దేవునికి స్తుతి చెల్లించేవారు లేరు. అనేకసార్లు చెప్పుకున్నాం కదా, యోసేపు ఒక్కడిని బట్టి ధాన్యం ఎక్కడుందంట? ఐగుప్తులో ధాన్యం ఉందంట. ఇక్కడ 11 మంది ఉన్నారు పెద్దలు, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ యాకోబు ఉన్నాడు శ్రేష్టమైన దేవునితో పోరాడిన ప్రార్థనాపరుడు, కానీ ఏం లేదు, ధాన్యము లేదు. ఈరోజు నీకు ధాన్యం లేదా? నీ ఇంట్లో గందరగోళమా? నువ్వు ఒక్కదానివి అయినా సరే నీ ఇంటికి ప్రాకారంగా ఉండలేకపోతున్నావు. రెండవది, ఈ మాటలో మనం తెలుసుకోవాల్సింది, కుటుంబ ప్రాకారంలో తల్లిదండ్రులు లేక ప్రార్థనాపరులైన వారు మనకి ప్రాకారంగా ఉంటే పిల్లలకి అది ఎలా ఉంటుందంటే అసహ్యంగా ఉంటుంది. ఎంత ప్రేమతో వారు, ప్రభువా నా బిడ్డలను దీవించి ప్రభువా. ఏ తండ్రి అయినా తల్లైనా మొదటి ప్రార్థన పిల్లల మీద ఉంటుంది. ఆ ప్రాకారాలని పోగొట్టుకోకండి. ప్రతి మాటకి వ్యతిరేకించి చెప్తే ఇంకా ఆ ప్రాకారం వారు అనుకుంటారు, వీళ్ళ కోసం ఇంత మాట్లాడను అనుకుంటారు.
లోకానికి లేని ప్రాకారం దేవుడు. దైవికమైన తల్లిదండ్రులు మనకు ఉన్నారని బట్టి సంతోషించాలి. కొంతమందికి ఆ తల్లిదండ్రులు ఉండరు. మీరు అదృష్టం అనుకోవాలి, వారిని ప్రేమించాలి. కొన్నిసార్లు వారికి నాలెడ్జ్ లేని దాని గురించి మాట్లాడతారు. దాన్ని వివరించండి కానీ ముఖం వికారం చేసుకొని మీరు వాళ్ళని ప్రేమిస్తే, వారి ప్రాకారాన్ని, వారి ప్రార్థనని మీరు గమనిస్తే, చిన్నప్పుడు అంటే మీరు గమనించలేదు, కొంత వయసు వచ్చాక మీకు అవగాహన రావాలి. ప్రపంచంలో ఎవ్వరూ నీ కోసం ప్రార్థన చేయరండి అంతగా, తల్లిగా తండ్రిగా చేసినట్టుగా ఎవరు చేయరు. మరి నువ్వు వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏది? వాళ్ళకి ఇచ్చే ప్రేమ ఏది? నవ్వుతూ ఒకసారి మాట్లాడుతున్నావా? వారి ప్రాకారాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? అంత అయిపోయాక అంటారు, మిస్ యూ, మిస్ యూ డాడీ, మిస్ యూ మమ్మీ, మిస్ యూ పాస్టర్. చెత్త సంప్రదాయం అది. సిగ్గులేదు మరలా ఆ మాట అనడానికి. దాని అర్థం ఏంటి? ఉన్నప్పుడల్లా నేను ఆ ప్రాకారాన్ని నేను ఉపయోగించుకోలేకపోయాను, వారి సలహాన్ని నేను ఉపయోగించుకోలేకపోయాను. ఇప్పుడు అయిపోయిన తర్వాత మిస్ యూ అంటావా? ఈరోజు ఈ వాక్యం విన్న ప్రపంచం ఎవరైనా సరే ఇంకా మిస్ యూ అని అనకూడదు. ఒకరిలో శక్తి ఉంది, ఒకరిలో వాక్యం ఉంది, ఒకరిలో ప్రాకారం ఉంది అని అంటే ఏం చేయాలంటే వారి వెనక ఆటలు తిరుగుతూ ఉండాలి. ఎవడైనా ప్రాకారంగా ఉన్నాడు, సమయాలు నేను దాటుకొని వెళ్తానంటే వెళ్ళు. ఎందుకో మళ్ళీ దేవుడు న్యాయానికి కదలే కోళ్ళు తీసుకొచ్చాడు. ఇప్పుడు మేము కోళ్ళు పెంచుకున్నాము, పొద్దున్న అయినప్పుడల్లా కోళ్ళే కనబడతాడు నాకు ఉదయాన్నే. ఆ కోడి కనపడినప్పుడల్లా నాకు అనేక మర్మాలు గుర్తుకొస్తుంటాయి. ఏంటా మర్మం? ఒక మర్మం ఏంటంటే, కోడి ఏం చేస్తుందంటే ఆ రెక్కల్ని, ఆ గెద్ద వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కానీ అన్ని 10 మంది ఉన్నా ఈ రెక్కల్లో సరిపోతుంది. ఎంత ఉంటుంది కోడి? 10 మంది పిల్లలున్నా ఎలా సరిపోతుంది? దేవుని అద్భుతమైన ప్రణాళిక సరిపోతూ ఉంటుంది. ఈ 10 మంది పిల్లల్లో ఒక పిల్ల ఉంటుంది, అది మాత్రం ఎలా ఉందో చూస్తాను అనుకుని తల ఇలా బయటకు పెడతా ఉంటుంది. అది మాత్రం ఒక్కోసారి ఎప్పుడు అదే ఎక్కుతుంది. నేను కలర్లు పోల్చేవాడిని. లాస్ట్లో పుట్టిన పిల్ల నెత్తి మీద ఎక్కుతుంది. ఎక్కడ ఎక్కుతుంది? నెత్తి మీద ఎక్కుతుంది. దానికి ముద్దు ఎక్కువైపోయి ఒక్కోసారి గెద్ద వచ్చినప్పుడు అసలు మీకు నాకన్నా మీకు ఎక్కువ తెలుసు అన్నట్లుగా మీరు మాట్లాడుతున్నారు. గెద్ద వచ్చినప్పుడు కోడి ఎలా చూస్తో చెప్పండి. నేను చెప్తాను చూడండి, సైన్స్ నీడను చూసి పోలుస్తుంది. ఎలా చూస్తుందంట? అది ఎలాగ ఉంటుంది, ఆ గెద్ద నీడ, ఆ కాకి నీడ చూసి ఇలా చూసి అంటది. రోజు పిలిచే కేక వేరు, ఆ రోజు కేక వేరు. అన్నప్పుడు 10 మందికి 9 ఎలర్ట్ అయిపోయి పరిగెట్టుకుని వస్తుందండి. ఈ 10వ ఏం చేస్తుంది తెలిసిన? లాస్ట్ని పుట్టింది, రోజు నెత్తి మీద ఎక్కేది, తల్లి ఇలా చూస్తాయి, ఇది కూడా ఇలా చూస్తుంది, రాదే దాన్ని ఎత్తుకెళ్ళిపోద్ది. నేను అంతా పరిశీలించానండి. ఆ ముద్దు వలన తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. మాట వినకపోవడం వలన తల్లి హెచ్చరించింది. 9 మంది రక్షింపబడ్డాయి. 9 మంది వచ్చి కాసేస్తుంది ఇలాగా. ఈ పిల్ల ఆ స్వరం విని కూడా రాకపోవడం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. ఈరోజు దేవజనని హెచ్చరిక విని కూడా నువ్వు ఏమవుతుందని ఇలా చూస్తే పేక ఎగిరిపోద్ది, అంతే. పేక ఎగిరిపోద్ది అంతే. రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకోను, ప్రేమతోడా పిలచిన కోడిని పోలి. రెక్కల క్రింద తన పిల్లల చేర్చుకోను, ప్రేమతోడా పిలచిన కోడిని పోలి. పిలిచాడు ప్రభువు నిన్ను, వినుదీయకు ప్రభువు నుండి. పిలిచాడు ప్రభువు నిన్ను, వినుదీయకు ప్రభువు నుండి. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనము. ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని
పెనిమిటితో ఆమె అనగా, నా వైపు తిరగండి. ఎలీషా దైవజనుడు ఆ షునేమీరాలికి అడగకుండగానే కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చాడు. ఆ స్టోరీ అంతా ఇప్పుడు నేను చెప్పలేను. మొత్తం మీద ఒకరోజు ఆ యొక్క కుమారుడు ఏమైపోయాడంటే చనిపోయాడు. ఏమయ్యాడు? చనిపోయాడు. వెంటనే ఆమె చేసింది ఏంటంటే, ఏ హాస్పిటల్కి వెళ్దాం, ఏం చేద్దాం, అయ్యో బాబు ఏవండి, ఏమీ చెప్పకుండా వాళ్ళ భర్తతో అంది, నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, వెంటనే నాకు బండి రెడీ చేయి అంటే, పాస్టర్ గారు అన్నారు, ఈరోజు ఉపవాస దినాల ముగింపు కాదు, శనివారం కాదు, ఆదివారం కాదు, క్రిస్మస్ కాదు, ఎందుకు వెళ్తావు? వెళ్ళాలి అంతే. చెప్పొచ్చు కదా, ఈ బాబుని తీసుకుని వెళ్తే ఆయన ప్రార్థన చేస్తే ఏమో బ్రతకొచ్చు కానీ చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు అంటే, దర్శనం ఏంటో, దైవజనుడి విలువేంటో ఆమెకే తెలుసు. ఒకవేళ భర్తే కదా మంచిని ఏమైనా కాదంటాడా అంటే ఏమనేవాడు అంటే, చచ్చిపోయిందో తీసుకెళ్తే నీ ఆశ నా ఆశ అలా ఉంటుంది, కానీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏం లాభం అదమ్మా, బాధపడకని ఏదో చెప్పుండేవాడేమో. తెలుసుకుంది ఇందులో కార్యం జరుగుతుంది, అందులో ఆయనకి శక్తి ఉంది. ఇంకా అంటుందంట, బండి నడుపుతున్నాను, ఎప్పుడు బండి వెళ్తుంటే స్లోగెళ్ళు బాబు అనేది. ఏమంటుంది రోజున? స్లోగెళ్ళు బాబు. ఆ రోజు అంటుందా, కొట్ట వెళ్ళిపోయింది. భర్తకి చెప్పలేదు. గెహాజీ వచ్చాడు ఎదురుగా. పాస్టర్ గారు చూశారు. గెహాజీ, బాబా అప్పుడెప్పుడు తొందరగా వచ్చేస్తుంది, ఏటో అయిపోయిందో, ఒకసారి వెళ్ళి అడుగు అంటే వెళ్ళి, ఏమ్మా ఏమైంది, బాగానే ఉన్నారా? మేమందరం బాగానే ఉన్నాం. ఎంత కాన్ఫిడెన్స్ అండి. మన సేన నొప్పొస్తే అమ్మో బాబోయ్ అయ్యో వాళ్ళకి మన తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసేసి నూలు రాయి చేసి చూసింది. ఎక్కడ పాయింట్? దర్శనం కూడా నీ దర్శనం అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్పాలి. చాలాసార్లు అనుకుంటారు, ఏంటి రహస్యంగా ఉంచారనుకుంటారు. రహస్యంగా ఉంచకపోతే ఉన్నది ఊడిపోద్ది. యెరోబోము వాక్యం గుర్తించుకోండి. దర్శనాన్ని ఒక్కోసారి కాచుకోవాలి. భార్యకి కూడా చెప్పకూడదు. ఒక్కొక్క విషయం అబ్రహాం కూడా చెప్పలేదు శారాకి, భర్తకు కూడా చెప్పకూడదు, ప్రేమించిన వారికి కూడా చెప్పకూడదు. అది చెప్పవలసిన వారికి మన యొక్క ఆలోచన చొప్పున, వివేచన చొప్పున, దేవుని నిర్ణయం చొప్పున మాత్రమే చెప్పాలి. సరే, అది వేరే టాపిక్. దైవజనుడు నాకు దుర్గం అనుకొని పరిగెట్టి వెళ్ళింది, తన కుమారుని కాపాడుకుంది. 6వ అధ్యాయం 12వ వచనం, 6:12, అదే 2వ రాజులు 6:12. అతని సేవకుల్లో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవ్వరూ లేరు కానీ ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమునందు మీరు అనుకునే మాటలు ఇశ్రాయేలీకి రాజుకు, ఇశ్రాయేలీల అంతటికీ. ఇందాక చెప్పాను, అక్కడ సమూయేలు ఒక కాపు కాశాడు, ఇక్కడ ఎలీషా రాజు బలము కన్నా ఎలీషా బలం ఎక్కువైపోయింది. ఎలీషా ఉంటున్నంతసేపు ఎవ్వడు ఇశ్రాయేల్ దేశాన్ని 32 రాజ్యాలు జయించాడు సిరియా రాజు, కానీ ఇశ్రాయేల్ దేశాన్ని జయించలేకపోయాడు. కారణం ఏంటంటే, మిగతా రాజ్యాలన్నింటినీ రథాలతో గుర్రాలతో ఓడించాడు, కానీ ఇక్కడ దైవజనుడు ప్రార్థనతో స్తుతులతో తన దేశాన్ని కాపాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటి దైవజనుడి దగ్గర అత్యంత రక్షణ పొందవలసిన ఎంతోమంది, దేశమంతా రక్షణ పొందుతున్నారు, అనేకులు లాభం పొందుతున్నారు, దైవజనులో ఉన్న శక్తిని చూశాడు. కానీ గెహాజీ ఏం చేశాడంటే 5:27 దాని ముందు, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి. హల్లెలూయా. అద్భుతాలు మొదట చూసినవాడు, అందరికంటే ఎక్కువ చూసినవాడు, ఇతడు సంరక్షణ అని అర్థమైన వాడు గెహాజీ. అందరికన్నా ఒక ఎత్తు లాభం పొందుకోవాలి. మీకు అర్థమైందా? ఈ మాట అర్థమైందా, అర్థం అవ్వలేదా? అందరికంటే ఒక ఎత్తు లాభం, ఒక ఎత్తు ఆశీర్వాదం, ఒక ఎత్తు దీవెన. ఇప్పుడు సపోజ్ మనకి ఈ వీటీసీలో పేస్ట్లు అన్నీ ఇస్తున్నారండి, ముందు ఎవరికి ఇస్తాం? మన దగ్గర ఉన్న వాళ్ళకి ఇస్తాం. అందరు మిగతా వాళ్ళు అలా చేస్తారేమో, నా కాన్సెప్ట్ అది కాదు. ముందు మనోలే తినాలి, దీవెన తినాలి. వాడు మంచోడైనా చెడ్డోడైనా ఇక్కడ ఉన్న వాళ్ళు తినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గెహాజీ ఎలీషా, మన మాటల్లోనే, మన అందరి మాటల్లోనే, ఏలియా కంటే ఎలీషా 2 వంతులైతే ఎలీషా కంటే గెహాజీ 4 వంతులు పవర్ అవ్వాలి.
4 పవర్ కాదు కదా, ఆ దుర్గములో నుండి బయటికి వెళ్ళిపోయాడట. ఎవరు చెప్పని మాటలు నేను మీకు చెప్తున్నాను. బయటికి వెళ్ళిపోతే ఆయన బ్రతుకేం తగ్గలే, భోజనం ఏమి తక్కువైపోలే, డబ్బులేమి తక్కువ లేవు, బాగానే ఉంది. ఒకటే లేదు, దైవజనుని సంరక్షణ లేదు, దేవుని అభిషేకం లేదు. నువ్వు అనుకుంటున్నావేమో నాకు బాగానే ఉంది కదా, నాకు వారికి వీరికి అప్పులు ఉన్నట్లుగా అప్పులు లేవు కదా, మంచి బిల్డింగ్ ఉంది కదా, మంచి వాహనం ఉంది కదా, మా పిల్లలకి మంచి ఉద్యోగాలు ఉన్నాయి కదా. అభిషేకం ఉందా? నీ హృదయంలో సమాధానం ఉందా? ఏమి కోల్పోయావు? ఏమి ఆశించావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన దుర్గాలను పాడు చేసుకోకండి. మిస్ యూ అన్న పదం ఈ వాక్యమైన తర్వాత ఎవరు చెప్పకూడదు. గెహాజీ వెళ్ళిపోయాడు. నేను అనుకుంటున్నాను ఎలీషా చచ్చిపోయినప్పుడు గెహాజీకి ముందు మైక్ ఇచ్చుంటారు. ఎన్నెన్నో చెప్తున్నాడు, తన విషయం చెప్పడు. నేను ఇలా వెళ్ళిపోయాను, అనవసరం కోల్పోయాను, ఆ సాక్ష్యం లేదు. ఏడు చెప్పాడు. అప్పుడు నేను చూశాను, ఇగో ఆ అమ్మకి ఇలా చేశాడు, ఆవిడికి ఇలా చేశాడు, ఆ బాలుడికి స్వస్థపరిచినప్పుడు స్వయంగా నేనే చూశాను. బా, ఎంత గొప్ప దైవజనుడు, ఎంత పరిచయం చేశాడు. ఏమి లాభం అయ్యా, నీకు లాభం రాలే, నీవు ఆ లాభమును పొందుకోలేదు. లాభమును పొందుకోకపోగా కుష్టు అనే శాపాన్ని పొందుకున్నాం. ఈ రాత్రి మనలో ఎవ్వరు ఆ దుర్గాలను పాడు చేసుకోకండి. స్తుతుల మూలమున దేవుడు దుర్గాలు ఇచ్చాడు. నీ ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన, ఎవరు ప్రార్థన, ఆ దుర్గాల్లోకి వెళ్ళను అంటే, ఆ దుర్గము నాకు వద్దు అంటే, ఇందాక చెప్పినట్లుగా సమూయేలు వెనకాతలు నేను ఉండను అనుకుంటే, ఎలీషా వెనకాతల నేను ఉండను అనుకుంటే, షినేమీరాయలు దైవజనుడికి దగ్గరికి నేను వెళ్ళాలే, ఇంకేం చేస్తాడులే అని అనుకొని ఉంటే, మొదటి దుర్గం లేదు చాలామందికి. రెండవ అంశం, ఉన్న దుర్గాన్ని కాపాడుకోలేకపోతున్నాం, వాడుకోలేకపోతున్నాం. ఈ రాత్రి మారు మనసు పొంది సంతోషంగా ఆ దుర్గం ఉంది కాబట్టి షడ్రక మిషక అబేద్నెగోలు అంటున్నారు, మా దేవుడు మాకు దుర్గం. ఏయ్ రాజా, ఇందుని బట్టి నీకు జవాబు చెప్పనవసరం లేదు. ఎంత ధైర్యం! నువ్వు ధైర్యంగా ఉండాలని దేవుని యొక్క కోరిక. భయపడిపోయి పరిగెట్టుకుని లాక్కొని పీక్కొని దాక్కొని ఉండేవారు దేవుని పిల్లలు కాదు. లెగిద్దాం, ప్రభు కొరకుందాం, ప్రభు దీవెనలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక.